నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం, అన్వీలింగ్ ఏన్షియంట్ టేల్స్ ఫర్ మోడర్న్ మైండ్స్. సప్త ఋషులు అనే శీర్షికలో భాగంగా మనము గౌతమ మహర్షి గురించి తెలుసుకుంటున్నామండి. పోయిన ఎపిసోడ్లో గౌతమ మహర్షి యొక్క వివాహం గురించి తెలుసుకున్నాం. అహల్యతోటి వివాహం ఎలా జరిగిందో తెలుసుకున్నాము. ఈ రోజున అహల్య ఎలా శాపగ్రస్త అయిందో తెలుసుకుందాం. వివాహం అయిన తర్వాత వీరు ఎంతో అన్యోన్యంగా దాంపత్యం చేయసాగారు. ఆమె అహల్య అహోరాత్రము పతి అడుగుజాడల్లో నడవసాగింది. ఇలా కొనసాగుతున్న సమయంలో వారికి శతానందుడు మొదలైనటువంటి కుమారులు పుడతారు. ఈ శతానందుడు గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. జనక మహారాజు గారి కొలువులో ఆచార్యుడిగా చేసేవాడు అని చెప్పేసి. ఇలా కొంతకాలం గడుస్తున్న సమయంలో ఈవిడ అందచందాలకి మొదటి నుంచి మోహితుడైనటువంటి ఇంద్రుడు ఎలాగైనా సరే ఏమని అనుభవించాలి అనుకుంటాడు. గౌతమ మహర్షి ఒకరోజు గంగా స్నానానికి వెళ్ళిపోగా ఆ సమయాన్ని అదునుగా చూసినటువంటి ఇంద్రుడు గౌతమ ముని వేషంలో అహల్య దగ్గరికి వెళ్ళి ఆమెని అనుభవిస్తాడు. ఇంకా సమయం కాకుండానే తను వెళ్ళిపోయానని అనుకున్నటువంటి గౌతమ మహర్షి తిరిగి ఆశ్రమానికి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. వచ్చి చూసి వీరిద్దరిని ఒక దగ్గర చూసినటువంటి గౌతమ మహర్షికి చాలా కోపం వచ్చేస్తుంది. కోపోద్రిక్తుడై వాళ్ళిద్దరిని శపించేస్తాడు. అహల్యని బండరాయిలా పడుండమంటాడు. అలాగే ఇంద్రుడికి శరీరం అంతా యోనులతో నిండిపోవాలని, 1000 యోనులతో నిండిపోవాలని శపిస్తాడు. ఇద్దరు కూడా కాళ్ళ మీద పడి ప్రాధాయపడతారు. కొంచెం సేపు అయ్యాక గౌతముడు తమాయించుకుంటాడు. భార్యకి తన తప్పు లేకపోయినా తెలిసి కానీ తెలియక కానీ చేసింది తప్పే కాబట్టి శిక్ష అనుభవించాలని, కొంతకాలానికి శ్రీరామచంద్రమూర్తి పాదస్పర్శతోటి తన శాప విమోచనం అవుతుందని అహల్యకి చెప్తాడు. అలాగే ఇంద్రుడికి కూడా ఆ యోనులన్నీ కూడా కన్నులలాగా కనిపిస్తాయని, అది తనకి వరమే అవుతుంది తప్ప శాపం కాదని చెప్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి విశ్వామిత్రుడితోటి శ్రీరామచంద్రమూర్తి అలా గౌతమముని ఆశ్రమం మీదుగా వెళ్ళటము, ఆయన పాదస్పర్శకి, ఆయన పాద ధూళి స్పర్శకి అహల్య మళ్ళీ తన నిజ రూపాన్ని పొందడము, గౌతమ మునిని చేరటము జరుగుతుందండి. మరిన్ని విషయాలతో వచ్చే సంచికల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.